ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే, సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి మనం మెమరీని టెస్ట్ చేయడానికి గ్యారంటీగా మనకి ఇలాంటి క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో మనకి బిట్స్ గా అడుగుతాయి. ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ మ్యాథ్ క్లాస్. If you not yet like, share and subscribe my channel, please like, share and subscribe my channel ఈజీ మ్యాథ్ క్లాస్. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే, so they're given one question is given, so the number 3 power 13 minus 3 power 10 is divisible by n. అంటే ఒక నెంబర్ ఒకటి ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ మనకి ఇది రిలేటెడ్ టు ది రియల్ నెంబర్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి మనం మెమరీని టెస్ట్ చేయడానికి గ్యారంటీగా మనకి ఇలాంటి క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో మనకి బిట్స్ గా అడుగుతాయి. సో ఇలాంటి ఎలా సాల్వ్ చేయాలి, ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు. ఏంటి ఆ నెంబర్? దిస్ ఈస్ ద నెంబర్ 3 power 13 minus 3 power 10. సో ఈ నెంబర్ ని మనం డివిజిబుల్ చేసే నెంబర్స్ ఏంటివి అంటే, దోస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఓకే, డివిజిబుల్ బై నెంబర్స్ అండ్ మీన్స్ దోస్ ఆర్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి? సో 2 3 310 2 3 10 2 3 30. ఏ ఆప్షన్ ఈస్ కరెక్ట్? సో దీన్ని మనం ఎలా సింప్లిఫై చేయాలంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా 3లు 13 ఉన్నాయి అండ్ 3 8 10 ఉన్నాయి. రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాము? ఇక్కడ చూస్తే ఇక్కడ 3 power 13 అన్నాడు, అంటే 3లు 10 ఉన్నాయి, ఇక్కడ కూడా 3లు కూడా 10 ఉన్నాయి. సో అప్పుడు మనం ఈ రెండింటిలో నుంచి 3 power 10 కామన్ తీస్తాం. 3 power 10 కామన్ తీసామనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ 3 10 పోయాయనుకోండి, ఇంకెన్ని ఉంటాయి? 3 ఉంటాయి. సో 3 power 3, ఇక్కడ 3 power 10 మొత్తాన్ని కామన్ తీసేసాం. సో దట్ ఈస్ 1. ఓకే, సో దిస్ ఈస్ 3 power 10 అయితే. సో ఇక్కడ మనం 3 power 3 క్యూబ్ అంటే ఎంత? 3 into 3 into 3 3 3 9 9 3 27. సో దిస్ ఈస్ 27 minus 1. సో దట్ ఈస్ ఈక్వల్ 3 power 10 into 27 minus 1 26. సో మనం 26 ని మనం ఏ రాయొచ్చు? ఫ్యాక్టర్స్ గా మనం 2 13s రాయొచ్చు. 3 power 10 into 2 into 13. సో నేను ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్, 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్, 13 ఈజ్ ఏ ఫ్యాక్టర్. సో 3లు 10 ఉన్నాయి. సో దట్ ఈస్ 3 అంటే 3 ఫ్యాక్టర్ అవుతుంది, 2 ఫ్యాక్టర్ అవుతుంది, 13 ఫ్యాక్టర్ అవుతుంది. మనకి ఇక్కడ ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది? 2 3 13 ఈజ్ ద. ఓకే, సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో ఎక్కువగా అడుగుతాయి. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈజీ మ్యాథ్ క్లాస్.